చలో మిగతా వార్తల్లో గేట్లన్నీ ఓపెన్ అట, మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసినట్టు ఇక మొత్తం రైలు అటు ఇటు బౌడే ఇక జనాలు చంపుతుందా మరి లీడర్లను వేసేస్తుందా? మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసినట్టు ఇక ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు. మరి అన్న నుంచి ఇళ్ళకి వచ్చాడని ఇళ్ళ నుంచి బయటికి పోయే అవకాశం ఉంది భవిష్యత్తులో. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనార్టీలు బీసీ ఓటర్లపైన కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోవాలంటున్నాడు. మళ్ళీ మొత్తం ఆ మాఫియా ఈ రౌడీలని గుండాలని మొత్తం మళ్ళీ నీ పార్టీలోకి తీసుకుంటే ఎవరెవరు అని నమ్ముతారు? విచిత్రంగా ఉన్నది వ్యవహారం. 64 మందితో గవర్నమెంట్ ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కూలగొట్టిరని అనుకుందాం, నువ్వు ఇంకా పెద్ద లీడర్ అవుతారు మీరు. ప్రజలంతా ఈజీగా గవర్నమెంట్ కూలగొడితే ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చజెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? వచ్చే వారం 10 రోజుల్లో కాంగ్రెస్లోకి గులాబీ నేతల వలసలు పెద్ద ఎత్తున జరగబోతున్నదా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతోందా అంటే రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత బూత్ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు ఏర్పాటు చేయబోతున్న 3 అంచెల సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో మైనార్టీ బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం పైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాలను బట్టి ఈ 2 వర్గాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువని, కాకపోతే వారిని పార్టీ వైపు మరింత ఆకర్షితులను చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నాడట. ఇప్పుడు ఆయన ఆ 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఒకటేమో మహబూబ్ నగర్, ఆయన సొంత నియోజకవర్గం. నాగర్ కర్నూలు కూడా పక్కనే ఉంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు మొత్తానికి. సో రెండింటికి ఆయన ఇన్ఛార్జ్.